హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి ఏకవీరిక అమ్మవారి టెంపుల్ పెట్టాను కదండి, అత్తమ్మ వాళ్ళది. నేను స్థల పురాణం చెబుతూ అత్తమ్మ ఏంటంటే తను మళ్ళీ రీసెంట్గా కొన్ని వీడియోస్ పంపించిందనమాట. మళ్ళీ దాంట్లో యాడ్ చేయడానికి వీల్లేదు కాబట్టి ఇది కూడా అమ్మవారి ఆజ్ఞ అనుకుంటా అండి. ఎందుకంటే దాంట్లో నేను నా వాయిస్తో స్థల పురాణం చెప్పాను, ఇక్కడ అత్తమ్మది ఒరిజినల్ వాయిస్ పెడదామని ఫిక్స్ అయిపోయాను అనమాట. వాళ్ళకు కూడా చూసుకున్నప్పుడు గుర్తుండిపోతుంది కదా వాళ్ళ మెమరీస్ అన్నీ, వాళ్ళు మాట్లాడుకున్నవి అవి అన్నీ. అందుకని చెప్పేసి వాళ్ళ మెమరీస్ కోసం అని చెప్పి ఇది ఒరిజినల్ వాయిస్తో పెడుతున్నాను. అక్కడ ఏదో అల్లుబండ అంటాం చూసిండ్రా, అలా కూడా ఉందండి. ఇంట్రెస్టింగ్గా ఉంది వీడియో, చూడండి. కంటిన్యూ వీడియో. మీదికి దర్శనం जो लगता है ऐसे ले लो, जो नए है वो ले लो। हेलो ऐसे ले लो अम्मा, जो लगता हो। कमल पान बोल रहे थे ना, कमल पान होना बोल रहे थे ना भैया। इधर आओ, क्या बोल रहे बोलो मेरे को, मैं समझ को। एक वीरा बाद में जाएंगे, ये शक्तिपीठ है रेणुका टेम्पल। यहाँ पे चीरा वगैरह वहाँ पे चूरा पे कुछ नहीं मिलता। माते का मेन मंदिर है शक्तिपीठ, ऊपर नहीं मिलता क्या अम्मा? कुछ नहीं मिलता, उनको बोलो तो बच्चा देता मजा। श्री शक्ति ओम शक्ति अरे नमस्कार करके चलो बोला तो वो भी सुनते नहीं तुम। లలితా సహస్రనామం కూడా చేస్తున్నాము, అక్కడ హారతి జరుగుతుంది. सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते सर्वमंगलमांगल्ये शिवे 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 सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते తీసుకున్నాను బయట రండి శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే మీరందరూ थोड़ा सरको भैया। उधर జరుగుతారు నమోస్తుతే ఆరాధ తీసుకుందాం సార్. నారాయణ నమోస్తుతే మాత్రే నమోస్తుతే. అమ్మవారికి గాజుల దండ కూడా వేసేది చూసారా? तुमचं काय दुसरं आहे का बाई? दुसरं काय आहे का मला बघा, ते बाई डब्बा आहे
देहि पूर्ण करे भावोत्तरे ऐसी करावे तुरे अनाथाश्रमे नको विसरू सागरे सांगते करो अन्याय जरी मी तुझे ले करो नको रेणुके दैन्य माझे करो संदेह तारा नकी बात रवि टांग कर जुड़ी गाया स्वामी तुझे राम बालकाला नको लोकलो आपलं पंच पाहिजे का बाहेर तिलक पे ना वहाँ पे रखे हैं जगदम्बा जगदम्बा जय जगदम्बा जय जगदम्बा जय जगदम्बा जगदम्बा जय जगदम्बा जय जगदम्बा जय जगदम्बा जगदम्बा जय जगदम्बा जय जगदम्बा जय जगदम्बा 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 जय जगदम्बा जय जगदम्बा जगदम्बा जय जगदम्बा जय जगदम्बा जय जगदम्बा जगदम्बा जय जगदम्बा जय जगदम्बा जय जगदम्बा जगदम्बा जय जगदम्बा संचारी राधे नंदन
नीचे रखना पड़ता वो ऑटोमेटिकली घूम जाता మనం కైన్ పెట్టి ఆ కైన్ కింద పెడితే అది తిరుగుతుంట. ఇదేదో బాగుంది. निकाल लो पैसे निकाल लो మళ్ళీ మన పైసా మనం తీసుకున్నాడే ఉండిలేయ. అందుకే ఆ డబ్బా పెట్టిండ్రు, మనకు తెలియదు. మా భాగ్యక్క ఏం కోరుకుంటుందో చూద్దాం. శోభక్క నేను భాగ్యక్క. అయ్యో మీరు ఇద్దరు ఒక్కతే ఉన్నారమ్మా. అదే చెప్పింది. ముగ్గురు శోభలు ఉన్నారా? మీరు ఎందుకు ఈతలకి వచ్చినా అల్లకే పోవు. ధ్యాన్లో అందులోనే ధ్యాన్లు ఉండు. ఆ కైన్ కిందేసి చేయి పడితే అది తిరుగుతుందట అండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? ఈ అల్లుబండ అనేది మన తెలంగాణలో వేములవాడ టెంపుల్లో దర్శనం ఇస్తుందండి. అది భలే ఉంటుంది అల్లుబండ అని, దానికి ఒక పేరు ఉందన్నమాట. సో ముందు అక్కడ అల్లు పట్టేవారట, ఇప్పుడైతే మన కోడళ్ళ మొక్కు చెల్లించుకుంటాం కదండి, కోడళ్ళనే అవి తలిగేస్తున్నారనమాట. సో ఎలా అనిపించిందండి వీడియో? అత్తమ్మ వాళ్ళది ఒరిజినల్ వాయిస్తోనే పెట్టాను వీడియో అంతా. సో అక్కడ నా వాయిస్తో ఎవరికేం డిస్టర్బెన్స్ జరిగించలేదన్నమాట. సో వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేశారు కాబట్టి వాళ్ళ ఎంజాయ్మెంట్ని వాళ్ళు అలా చూసుకోవాలని చెప్పేసి నా వాయిస్ని అక్కడ కొంచెం దూరమే ఉంచానండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో వచ్చేసి మాహూర్ ఏకవీరిక అమ్మవారి సన్నిధానంలో హోమం జరిగిందండి. హోమం వీడియో పెడతాను మీకు, చండీ హోమం వీడియో.